హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాము. ఓ అవార్డు ఫంక్షన్ లో పాల్గొన్న నటి నిర్మాత నిహారిక కొనిదల ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేశారు. ఏ హీరోతో ఏ జానర్ లో సినిమా తీస్తారని ప్రశ్నించగా బన్నీతో లవ్ స్టోరీ, మహేష్ తో మైథలాజికల్ మూవీ తీస్తారని నిహారిక సమాధానం చెప్పారు. ఒకవేళ డైరెక్టర్ మారితే మాత్రం తొలి చిత్రం రామ్ చరణ్ తో తీస్తానని జవాబిచ్చారు. ప్రస్తుతం నిహారిక మ్యాడ్ మూవీ ఫేమ్ సంగీత్ శోభన్ తో మూవీ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నుంచి ఈ నెల 21న మూడో పాట విడుదల కానట్లు సినీ వర్గాలు తెలిపాయి. సాంగ్ రిలీజ్ కోసం మేకర్స్ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నాయి. 2 పార్ట్లుగా రూపొందుతున్న ఈ సినిమాలో కొంత భాగాన్ని క్రిష్ డైరెక్ట్ చేయగా మిగతా భాగాన్ని జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తుండగా ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. పార్ట్ 1 జూన్ 12న రిలీజ్ కానుంది. శుభం సక్సెస్ మీట్ లో స్టార్ హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడుమురిని, నటి మధుమని ఆశీర్వదించారు. ఈ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన శామ్ కు శుభం, రాజ్ తో కలిసి మీరు శుభంతో ప్రయాణం మొదలు పెట్టారు. ఎప్పటికీ ఇలా సంతోషంగా ఉండాలి, శతమానం భవతి అంటూ ఆమె ఆశీర్వదించారు. కాగా సమంత, రాజ్ నిడుమురి డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్స్ వస్తున్న వేళ మధుమని ఈ వ్యాఖ్యలు చేయడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తీస్తున్నట్లు రాజమౌళి టీం తనను సంప్రదించలేదని ఫాల్కే మనవడు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ కు అభ్యంతరం వ్యక్తం చేశారు. అటు అమీర్ ఖాన్ టీం 4 years గా తమతో కాంటాక్ట్ లో ఉన్నారని, వారు సినిమా తీస్తే అభ్యంతరం లేదన్నారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ నుంచి యూనిట్ అప్డేట్ విడుదల చేసింది. హీరోయిన్ నయనతార జర్నీలో జాయిన్ అయ్యారంటూ ఓ వీడియోను పంచుకుంది. నయనతార తెలుగులో మాట్లాడడం, చిరంజీవి పాటలు వినడం, స్క్రిప్ట్ చదవడం వంటివి వీడియోలో ఉన్నాయి. చివరిలో 2026 సంక్రాంతికి రఫాడించుదాం అని డైరెక్టర్ అనిల్ తో కలిసి ఆమె మాట్లాడడం సినిమాపై హైప్ ను పెంచేస్తుంది. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కేసరి చాప్టర్ 2 మూవీ తెలుగు ట్రైలర్ విడుదలైంది. గత నెలలో హిందీలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నెల 23న తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. దేశభక్తి, జలియన్ వాలాబాగ్ మరణకాండ కథాంశంతో సాగే ఈ సినిమాలో మాధవన్, అనన్య పాండే, రెజీనా కీలక పాత్రలు పోషించారు. కరణ్ సింగ్ త్యాగి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించింది.